దేవుని యొక్క వాక్యం వినేదానికి ముందుగా 2-3 నిమిషాలు, ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను అనుకోలేదు. 2-3 నిమిషాలు తెలుగులోనే చెప్తాను, ఎందుకంటే అందరికీ అర్థమయ్యేదానికి తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ నిలబడినప్పుడు దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి అనేటువంటి తాత్పర్యంతో గత రాత్రంతా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ వచ్చా. ప్రభువా, చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. తప్పులు ఏమైనా ఉంటే కదా, తప్పులు ఉంటాయి, మానవులం కనుక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. గత కొన్ని దినాలుగా మరి అనేకమైనటువంటి సంగతులు జరుగుతూ వచ్చాయి. నేనైతే ఈ స్థానిక విశ్వాసిగా